ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా స్వాగతం. మనం ఇప్పుడు కొంచెం ఒక భాష్యము మధ్యలో ఉన్నాం. భాష్యం అంటే రెండవ అధ్యాయం 10వ శ్లోకానికి ముందుగా శంకరాచార్యుల వారు ఒక భాష్యాన్ని రాశారు. అదేమిటంటే జ్ఞాన కర్మ సముచ్చయవాద ఖండనము అని. దీని గురించి మనం తెలుసుకున్నాం. గత 3-4 క్లాసుల్లో అదే వింటున్నాం. ఎందుకంటే ఒక క్లాసులో 2-3 లైన్ల ముంచి పోవడం లేదు. జ్ఞాన కర్మ సముచ్చయవాదం అంటే ఏంటంటే ఆత్మ జ్ఞానానికిను కర్మకు రెంటికి కూడా సముచ్చయం అంటే రెండు కూడా ఒకే టైంలో ఒకే వ్యక్తి చేయడానికి వీల్లేదు అని అర్థం. అక్కడ అక్కడ రెండు పదాలు పడుతున్నాడు శంకరాచార్యుల వారు. ఏంటంటే జ్ఞాన నిష్ఠ కర్మ నిష్ఠ అని. జ్ఞాన నిష్ఠ అంటే ఏమిటి? మొట్టమొదటి నిష్ఠ అంటే పదానికి అర్థం ఏంటంటే ని ప్లస్ స్థ. స్థ అనేటువంటి సంస్కృత ధాతువు ఉంది కదా. స్థ అనే సంస్కృత ధాతువుకి స్థిరంగా ఉండడం అని. స్థ, స్థాణు అంటే ఒక స్టోన్. స్థ అంటే టు స్టే. ఇంగ్లీష్ వర్డ్ స్టే ఉంది కదా, కాగ్నైట్ వర్డ్స్ అన్నమాట. ని అనేది ఒక ఉపసర్గ. స్థ అంటే ఉండడం, ఒక నిశ్చయైన అవస్థానం. నిశ్చయంగా ఒక నిశ్చయమైనటువంటి అవగాహనతో ఒకానొక అవగాహనతో గట్టిగా ఆ అవగాహనతో ఉండడం అనేటువంటిది నిష్ఠ అంటాం. జ్ఞాన నిష్ఠ. ఆయన మంచి నిష్ఠాగరిష్ఠుడు అండి అంటుంటాం. సో ఆ విధంగా నిష్ఠ అంటే ఒకానొక ఒక 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 ఐడియా లేక ఒక అవగాహనతో దానిలో స్థిరంగా ఉండడాన్ని నిష్ఠ అంటాం. సో ఇక్కడ జ్ఞాన నిష్ఠ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని తెలుసుకొని ఉండడం. ఏమిటి ఎందుకు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం అంటే సులభంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు దేహేంద్రియాలు అవి ఇవి అని సులభంగా ఇదివరకు కూడా చెప్తున్నాం. ఇంకా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఇప్పుడు మనం నేను అనేటువంటి స్ఫురణ మనకి ఎక్కడ కలుగుతుంది? చైతన్యంలోనే ఉంటుంది. దేహానికి ఇంద్రియాలకు నేను అనేటువంటి స్ఫురణ లేదు. దేహము నా వేలు, నా చెయ్యి, లేక నా కాలు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా నేను నేను అనేటువంటి భావన లేదు. బయట వస్తువులను అంతో ఎంతో తెలుసుకుంటున్నాయి, కానీ నేను అనేటువంటి భావన కేవలం చైతన్యానికి ఉంటుంది. ఈ చైతన్యం అనేటువంటిది సకల ప్రాణుల్లో ఉండేటువంటి ఒకే ఒక చైతన్యం. అది అన్ని ప్రాణుల్లోనూ ఉండేటువంటి ఒకే ఒక చైతన్యం. చైతన్యం ఒకటే అనేకమైనటువంటి అంతఃకరణాల్లో. అంతఃకరణం అంటే మనం మైండ్ అనేది అయితే అంటున్నామో ఈ మైండ్ కామన్ టర్మ్ వచ్చి అంతఃకరణం. ఈ అంతఃకరణం అనేటువంటి దానిలో 4 విభాగాలు ఉంటాయి. మెల్లిమెల్లిగా తెలుసుకుందాం. మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అని మెల్లిగా తెలుసుకుందాం. సో ఈ అంతఃకరణాల్లో ప్రతిబింబించేటువంటిది ఒకే ఒక చైతన్యం. సో ఈ చైతన్యం అనేటువంటిది నా యొక్క స్వరూపం. ఇప్పుడు నేనైతే ఏవేవైతే కర్మల్ని చేస్తున్నానో ఈ కర్మలన్నీ కూడా దేహము, ఇంద్రియాలకు సంబంధించినటువంటిది. ఉదాహరణకు నా ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు. ఇంద్రియాలని మన వాళ్ళు ఏ విధంగా పోల్చారంటే ఇంద్రియాలు గుర్రాలట. మనం నేను అనేటువంటి వాడు రథి. రథి అంటే రథస్వామి. ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు. మనస్సు అనేటువంటిది దాని కళ్లెం. మన శరీరం, బాడీ మైండ్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో అదంతా మొత్తం రథం. ఆత్మానం రథినం విద్ధి శరీరం ఆ, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. అదే రథం. తర్వాత మన ప్రగర ఇంద్రియాణి హయానాహు అని చెప్పని. ఇంద్రియములు అంటే ఏంటివి? అవన్నీ కూడా హయ అంటే హార్స్ అన్నమాట, గుర్రాలు. సో ఇంద్రియాలన్నీ గుర్రాలలాగా వాటి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంటాయి. వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి విషయం ఇది మనస్సు ఉన్నదేమో. డ్యూటీ మనస్సు ఉన్నది. అది కళ్ళెం లాంటిది. బట్ దానికి కూడా బుద్ధి లేదు. బుద్ధి అనేటువంటిది ఒకటి సారథి. బుద్ధి అనేటువంటి సారథి. మనస్సు అనేటువంటిది కేవలం కళ్ళెము. బుద్ధి అనేటువంటిది సారథి. మనస్సుకు కూడా మాస్టర్ వచ్చి బుద్ధి. సో ఈ విధంగా కల్పించుకున్నారనమాట. ఇదంతా ఈ రథంలో ఉన్నటువంటి రథ స్వామి. నేను ఎవరైతే ఉన్నానో నేను అనేటువంటి వాడు, ఆ జీవుడు అనేటువంటిది, అది ఒక పర్మనెంట్ ఎంటిటీ. ఈ శరీరము, ఇంద్రియము కాంప్లెక్స్ ఇది వస్తుంటుంది, పోతూ ఉంటుంది. వాట్ ఎవర్ యాక్షన్స్ ఐ డూ, నేను అనేటువంటి భావన నేను దీంతో ఐడెంటిఫై అయితే ఈ దేహాత్మయ్య ఇదే నేను, ఈ మనస్సు నేను, నేను ఇదే నా శరీరం, ఇంద్రియాలు అని చెప్పి నేను నేను అనేటువంటి భావన దీనిలో ఐడెంటిఫికేషన్. దాని సంస్కృతంలో మన తెలుగులో తాదాత్మ్యం అంటాం. సంస్కృతంలో కూడా అదే అనుకోండి. సో ఈ తాదాత్మ్య భావం ఉన్నంత కాలము ఆ నేను అనేటువంటిది ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ తో ఐడెంటిఫై ఉంటాం. అలా కాదు, నేను సెపరేట్ అని చెప్పిన నేను అనేటువంటి వాడు, నేను కేవలం దీన్నన్నిటినీ ఆ, చూసేటువంటి ఒక ద్రష్ట లాంటి వాడిని అని. నేను వాటన్నిటిని బాడీ మైండ్ కాంప్లెక్స్ చేసేటువంటి యాక్షన్స్ తో నన్ను నేను విడదీసుకుంటే అది ఆత్మనిష్ట అంటాం. ఆత్మజ్ఞాన నిష్ట. పనులు చేస్తుంటావా? అసలు పని చేయకుండా ఉంటావా అంటే పని చేస్తుండొచ్చు.
పని చేస్తుంటాడు. వాడు ఎంతో ధార్మికమైనటువంటి పనులు చేస్తుంటాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఇలాంటి జ్ఞానం కలగాలంటే వాడిలో ఎంతో చిత్తశుద్ధి రావాలి. చిత్తశుద్ధి వచ్చి రావడానికి ముందు వాడిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి యాంగులారిటీస్ అంటాం కదా, అవన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్స్ అన్ని పోవాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆత్మనిష్ట. తర్వాత అది మళ్ళీ మళ్ళీ మాటి మాటికి వస్తూ ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. యోగనిష్ట అంటే ఏమిటి? యోగనిష్ట అంటే ఆత్మనిష్ట ఇక్కడ జ్ఞాననిష్ట, కర్మనిష్ట అన్నారు కదా. కర్మనిష్ట అంటే ఏమిటి? నేను నేను జీవుణ్ణి, ఒక ఆత్మ, బాడీ మైండ్ కాంప్లెక్స్ నాకు సంబంధించినటువంటిది. నేను ఏదో మరణానంతరం నేను ఏదో స్వర్గం రావాలి నాకు, లేకుంటే నాకు పుణ్యం రావాలి, మీ జీవితంలో నాకు కొంచెం అభ్యుదయం రావాలి, నాకు కొంచెం ప్రమోషన్ రావాలి, మా పిల్లడికి ఇంకేదో మా, ఏదో వాడు మంచి ఉద్యోగం రావాలి, అమ్మాయి పెళ్లి కావాలి, ఇలాంటివన్నీ కోరికలు ఉంటాయి కదా. వాటి గురించి ఏవేవో కర్మలు చేస్తాం, పూజలు చేస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, మరొకటి చేస్తాం, మరొకటి చేస్తాం, ఇవన్నీ చేస్తుంటాం. వీడు వీడు చెడ్డవాడని కాదు, వీడు కూడా మంచివాడే. వీడు కూడా మంచివాడే. కానీ వాడు ఆ ఆ, జ్ఞానము, ఆత్మజ్ఞానం అనేటువంటిది, నేను ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనేటువంటి భావన వాడికి రాలేదు ఇంకా. ఐఎమ్ డిస్టింక్ట్, డిఫరెంట్ అని కూడా కాదు, డిస్టింక్ట్ ఫ్రమ్ దట్ అని. సో ఇది యోగ నిష్ఠ అంటాం. ఈ యోగ నిష్ఠ అనేటువంటిది, దాని గురించి తెలుసుకుందాం. గత క్లాస్ లో శోచ్యానిత్యాదిన భగవతాయ స్వధర్మ విచావేక్ష్య సాంఖ్యం, సాంఖ్య బుద్ధి అనే దాని గురించి ఇంతకుముందు తెలుసుకున్నాము. తర్వాత యోగనిష్ట అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. శంకరాచార్యులు చెప్పబోయేది ఏంటంటే, నువ్వు జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు నేను కర్త అని మళ్ళీ నువ్వు కర్మలు ఎలా చేస్తావా? నేను కర్త, నాకు పుణ్యం కావాలి అనేటువంటి బుద్ధితో నువ్వు కర్మలు ఎలా చేస్తావు? నేను అనేటువంటి వాడు శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి, నాకు నేను పరమాత్మ ఏదైతే ఉన్నదో అదే నా యొక్క స్వరూపం అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడు కర్మలు ఎలా చేస్తాడు? కర్మలు చేయకుండా ఉండడని కాదు, కర్మలు ఒకవేళ చేస్తుంటే చేస్తుండొచ్చు. ఎందుకంటే లోక సంగ్రహార్థం అని, అది కూడా మనం ముందు ముందు చూడబోతున్నాం. బికాజ్ ఇప్పుడు నేను సరిగా పనులు చేయకపోతే నా కొడుకు కూడా చేయడు. సో ఇంకా నన్ను చూసి, ఓ ఆయన ఫలానా ఆయన పెద్ద ఆయన, ఆయన కూడా చేయడం లేదు, నేనెందుకు చేయాలి అని చెప్పి గుడికి పోవద్దంటే నేను చెప్పాను అనుకోండి, గుడికి పోవడం అజ్ఞానం అంటాను అనుకోండి. సో అందరు గుడికి పోవడం మానేస్తారు. సో వాడు అంతో ఇంతో మంచి సంస్కారం కలిగేటువంటి పని కూడా చేయకుండా ఉంటాడు. సో జ్ఞాని అయినటువంటి వాడు కర్మలు చేయడా అంటే కర్మలు చేస్తాడు, తప్పకుండా చేస్తుంటాడు, వాడి యొక్క ఉపాధి ధర్మాన్ని అనుసరించి. ఈ ఉపాధి ధర్మం అనేటువంటిది మళ్ళీ ఒక టెక్నికల్ వర్డ్. కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఇప్పుడు బహుశా పొరపాటున వస్తుంటే దాన్ని సహించండి, మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. సో ఉపాధి ధర్మం అంటే, నేను గృహస్థు అనేటువంటి ఆశ్రమంలో ఉన్నాను అనుకోండి, గృహస్థ ఆశ్రమంలో ఉన్నంత వరకు గృహస్థ ధర్మాన్ని నేను పాటించాలి, అది ఉపాధి ధర్మం అంటారు. నేను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థుడు చేయాల్సినటువంటి పని చేయాలి. ఒకవేళ జ్ఞాని అయినా కాకపోయినా చేస్తుండాలి. జ్ఞాని అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు, జనకుడు, రాముడు వీళ్ళందరూ జ్ఞానులే కదండి. అయినా కానీ వాళ్ళ ఆశ్రమ ధర్మాన్ని వాళ్ళు పాటించారు కదా. గృహస్థ ధర్మాన్ని పాటించారు, రాజధర్మాన్ని పాటించారు, ఇవన్నీ చేశారు కదా. సో అది ఉపాధి ధర్మం అంటాం. సో అది యోగ బుద్ధి అంట, అది జ్ఞాని చేసేటువంటిది. యోగ బుద్ధి అంటే ఇంకా ఆ స్టేజ్కి రానటువంటి వాడు ఏం చేస్తాడు అనేటువంటిది ఇప్పుడు విషయం. ఇప్పుడు ఈ లైన్ నుంచి చదవాలి మనం. శ్రీనివాస్, అలాగే సార్. ఏతస్యాహ బుద్ధేః జన్మనః ప్రాక్ ఏతస్యాహ బుద్ధేః జన్మనః ప్రాక్ ఆత్మనో దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వాద్యపేక్షः ఆత్మనో దేహాది వ్యతిరిక్తత్వ కర్తృత్వ భోక్తృత్వాద్యపేక్షః ధర్మాధర్మ వివేకపూర్వకः ధర్మాధర్మ వివేకపూర్వకః మోక్ష సాధనానుష్ఠాన నిరూపణ లక్షణో యోగः. మోక్ష సాధనానుష్ఠాన నిరూపణో లక్షణః యోగః. గుడ్. ఏతస్యాహ బుద్ధేః జన్మనః ప్రాక్, ఇలాంటి బుద్ధి జన్మించడానికి ముందు. ఇలాంటి బుద్ధి అంటే ఏమిటి? ఇంతకుముందు సాంఖ్య బుద్ధి గురించి చెప్పాడు. సాంఖ్య బుద్ధి అంటే జ్ఞాననిష్ట అన్నాం చూడండి. ఇదేమిటిది? ఆత్మ అనేటువంటిది జన్మాది షడ్విక్రియములు ఉండవు, ఆత్మ అకర్త, ఆత్మలో కర్తృత్వం, చైతన్యంలో కర్తృత్వం అనేటువంటిది లేదు. కర్తృత్వం అనేటువంటిది అంతా కూడా ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉన్నంత వరకునే. ఒకవేళ నేను జీవుడు అనేటువంటి వాడు ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ తో నేను తాదాత్మ్యం పొందితే, అంటే ఐడెంటిఫై చేసుకుంటే, అప్పుడు నాకు కర్తృత్వం భోక్తృత్వం ఉంటుంది. కానీ ఐడెంటిఫై చేసుకోకుంటే నాకు కర్తృత్వం భోక్తృత్వం ఉండదు అనేటువంటి బుద్ధి, అది జ్ఞాననిష్ట. ఆ బుద్ధి కలగక ముందు, ఏతస్యాహ బుద్ధే జన్మనః ప్రాక్ అంటే ఈ బుద్ధి కలగడానికి ముందు వాడేం చెడ్డోడేం కాదు, వాడు కూడా మంచివాడే. ఆత్మన దేహాది వ్యతిరిక్తత్వ, ఆత్మ అనేదానికి ఎలాంటి, ఆత్మ అనేటువంటిది దేహం కంటే భిన్నమైనటువంటిది ఒక ఆత్మ ఉంది అనేది వీడు తెలుసు. కానీ ఇది పరమాత్మ స్వరూపం అనేటువంటి తెలియదు. దేహం కంటే భిన్నమైనటువంటిది ఒక ఆత్మ ఉన్నది. ఇప్పుడు ఎందుకు దిస్ మ్యాన్ హ్యాస్ టు గో టు స్వర్గం కదండి. దేహం కంటే భిన్నమైనటువంటి ఆత్మ ఉంది అని తెలియకుంటే మరి వాడు పుణ్యకర్మలు ఎందుకు చేస్తాడు? మేము చనిపోయిన తర్వాత ఏదో పోతుంది మొత్తానికి, ఏమిటది అంటే దాన్ని ఆత్మ అనుకుంటున్నాడు. అది
ఆత్మనః దేహాది వ్యతిరిక్తత్వ, దేహాది వ్యతిరేక ఒక ఆత్మ అంటూ ఒకటి ఉన్నది. ఇది దేహం కంటే వేరైనటువంటిది. వ్యతిరిక్తం అంటే వేరైనటువంటిది. కర్తృత్వ భోక్తృత్వాది అపేక్ష, కర్తృత్వం దీనికి ఉన్నది అంటే దీనికి నేను కర్త అనేటువంటి భావన ఉండడం కర్తృత్వము. ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన భోక్తృత్వము. ఈ రెంటి యొక్క అపేక్ష, అపేక్ష అంటే ఇట్లాంటి భావన పైన ఆధారపడినటువంటిది. కర్తృత్వ భోక్తృత్వాది అపేక్ష, కర్తృత్వం ఉన్నది భోక్తృత్వం ఉన్నది, వీటన్నిటిపైన ఆమ్, ఆధారపడి కొన్ని పనులు మనం చేస్తుంటాం. ఇవన్నీ కూడా కరెక్టే అనుకొని కొన్ని పనులు చేస్తుంటాం. అది కర్తృత్వ భోక్తృత్వ అది అపేక్ష. అలాగే ధర్మాధర్మ వివేకపూర్వక, ఇది ధర్మము ఇది అధర్మము అనేటువంటి వివేక, వివేక అనే పదానికి అర్థం ఏంటంటే విచిర్ పృథక్ భావే అనేటువంటిది ఇక్కడ ధాతువు. విచిర్ అనేటువంటి ధాతువుకి పృథక్ భావే అంటే దాన్ని దీన్ని డిస్టింగ్విష్ చేసి చూడడం. ఇది ఇది ఫలానా ఇది ఫలానా, ఇది దిస్ ఇస్ డిఫరెంట్ దిస్ ఇస్ డిఫరెంట్. ధర్మాధర్మాది వివేకం అంటే ఇది ధర్మము ఇది అధర్మము అనేటువంటిది వివేకము కలిగినటువంటిది. వివేకపూర్వక, వివేకపూర్వక అంటే వివేకం ఉంది అని. మోక్ష సాధన అనుష్ఠాన నిరూపణ లక్షణ, మోక్ష సాధనానికి వీడికి మోక్షం ఒకటి ఉంటే ఒకటి ఉన్నదయ్యా అనేటువంటి విషయం వీడికి తెలుసు. ఏది 4 హ్యూమన్ గోల్స్ ఉన్నాయి కదా, 4 హ్యూమన్ గోల్స్ లో హైయెస్ట్ హ్యూమన్ గోల్ ఇది అనేటువంటి మోక్షం. ఆ మోక్షం అనేటువంటి పురుషార్థాన్ని సాధించాలంటే మోక్ష సాధన అనుష్ఠాన నిరూపణ లక్షణ, ఈ మోక్ష సాధనాన్ని సాధించడానికి ఏమేమి సాధనాలు కావాలి అని చెప్పని వీడు ఆలోచిస్తాడు అనమాట. ఏమిటి అదే మోక్ష సాధనానికి జ్ఞానం అనేటువంటిది డైరెక్ట్ సాధనం. వీడు ఇంకా ఆ లెవెల్లోకి రాలేదు. ఆ లెవెల్కి రావడానికి ముందు ఇతను చేయాల్సినటువంటి పనులు ఏంటి? కర్మ అదేంటి కర్మ ఫలము అభిలాష, కర్మ ఫలం పైన అభిలాష లేకుండా ఇది నేను నా డ్యూటీ, ఇది నా కర్తవ్యం, ఇంకో నేను ఇదిగో ఫలానా ధర్మం చేయడం అనేటువంటిది నా కర్తవ్యము. ఇంకేదో కొన్ని నిత్య కర్మలు అని చెప్పాను చూడండి, అవన్నీ చేయడం అనేటువంటిది నా ధర్మము. అది దాని నుంచి ఫలం అపేక్షించి కాదు. ఇంకేదో స్వధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. స్వధర్మం కూడా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అని చెప్పాను చూడండి, అవర్స్ ఈజ్ సొసైటీ ఆఫ్ డ్యూటీ అని చెప్పారు కదా. సో మన ఇది నా ధర్మం, ఇది నా ధర్మం నేను ఆచరించినప్పుడే మిగతా అందరికీ కూడా దేర్ రైట్స్ విల్ బి ప్రొటెక్టెడ్. ఇది నేను ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ మై డ్యూటీ. అది ఉద్యోగం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. సో ఇవన్నీ కూడా ధర్మం. ఇప్పుడు ఈ కాలంలో మనం ధర్మము అనేదాన్ని డిఫైన్ చేయాలంటే ఏదో యజ్ఞము యాగం అనేటువంటిదే కాకుండా ఇప్పుడు ఏదో సొసైటీ ఒక డ్యూటీ ఉంటాడు అనుకోండి, ఒక సమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ సంబడి ఉంటాడు అనుకోండి, వాడి దగ్గరికి ఒక ఫైల్ వచ్చినప్పుడు దాన్ని జుడిషియస్ గా, రూల్ ఒకటే కాకుండా దాంట్లో జస్టిస్ అనేటువంటిది కూడా ఒకటి చూడాలి కదా. అవి చూసి వాడు డిస్పోజ్ ఆఫ్ చేస్తే, దాని వెనకలో ఉన్నటువంటి ఒక మనిషిని గుర్తుపెట్టుకొని డిస్పోజ్ ఆఫ్ చేస్తే దట్ బికమ్స్ ధర్మ. సో అలాంటిది ధర్మాధర్మ లక్షణ, అది ఫలాభిసంధి రహితం. ఫలం నేను నా డ్యూటీని నేను చేస్తున్నాను యాజ్ ఏ దీని ఒక కాస్మిక్ ఆర్డర్ అంటూ ఒకటి ఉన్నది కదా, ఒక కాస్మిక్ నియమం, ఒక నియమాలు ఉన్నాయి కదా, గుడ్ బ్యాడ్ అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి కదా, ఆ నియమాల్ని దృష్టిలో పెట్టుకొని నేను నా పని చేస్తున్నాను అనేటువంటిది నిరూపణ లక్షణ యోగ. అట్లాంటి బుద్ధి ఉన్నటువంటి వాడు తద్విషయ బుద్ధి యోగ బుద్ధి. ఇక్కడ చదువుతామా? ఓకే శ్రీనివాస్, తద్విషయ బుద్ధి యోగ బుద్ధి తద్విషయా బుద్ధిః యోగ బుద్ధిః సా ఏషాం కర్మిణాం ఉచితా భవతి తే యోగినః. సా యేషాం కర్మిణాం ఉచితా భవతి తే యోగినః. ఈ విషయం ఇట్లాంటి బుద్ధి ఏది, ఇట్లా దేహాది వ్యతిరిక్త ఆత్మ ఉన్నది, దాని తర్వాత కర్తృత్వం ఉన్నది, భోక్తృత్వం ఉన్నది, తర్వాత నేను మోక్షం సాధించాలి, మోక్ష సాధనానికి నేను ఫలానా ఫలానా ఇదేది నిష్కామ కర్మ చేయాలి, నిష్కామ కర్మ తర్వాత ఇంకేదో ఆత్మ సంయమం అంటే మనస్సును ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి అనేటువంటి చేయాలి, దాని తర్వాత మనస్సును ఫోకస్ చేయడం ధ్యాన యోగం అనేటువంటి చేయాలి. ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. వీటిని ఏమంటారంటే పరంపరా కారణాలు అంటారు. జ్ఞానం అనేదేమో సాక్షాత్ కారణం మోక్షానికి. సాక్షాత్ అంటే డైరెక్ట్లీ, డైరెక్ట్ కారణం ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం నిష్ఠ అనేటువంటిది ఒక ఎంఏ క్లాస్ అనుకోండి, ఆ లెవెల్కి పోవాలంటే ముందు దాన్ని 10th క్లాసు బిఏ ఎస్ఎస్ఎల్ బిఏ తర్వాత ఇట్లాంటివన్నీ చేయాలి కదండి. సో ఇవన్నీ కూడా ఈ కర్మయోగము, తర్వాత ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగము, ఇవన్నీ కూడా వేరియస్ స్టెప్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా పరంపరా కారణాలు అంటారు. సో ఒక పిహెచ్డి అనేటువంటిది రావడానికి పరంపరా కారణాలు ఏంటంటే 10th క్లాస్ నుంచి మొదలుకొని లేక ఎలిమెంటరీ స్కూల్ నుంచి మొదలుకొని ఇవన్నీ కూడా పరంపర సాధనాలు. ఒకేసారి నేను పోయి ఆ క్లాస్లో కూర్చుంటానంటే కుదరదు. ఒకవేళ వాడి పూర్వజన్మ సుకృతవశాత్తు వాడికి నిజంగానే అప్పటికే వైరాగ్యం కలిగి, చిన్నప్పుడే వైరాగ్యం కలిగి వాడు ఒకవేళ నేరుగా ఆ క్లాసులోకి వెళితే అది వేరే మాట. అలాంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉదాహరణలు మనం కథల్లో చూస్తుంటాం. సో అది డిఫరెంట్.
సో ఇది వీడికి యోగ బుద్ధి. అంటే నేను ఇదిగో ఈ కర్మలన్నీ చేయాలి, నేను ఒక నిష్కామ కర్మ చేస్తాను, ఈ విధంగా చేస్తే ఇది పరంపరా సాధనం మోక్షానికి అనేటువంటి భావన. సో సా ఏషాం కర్మిణాం ఉచిత భవతి. ఇది ఎవరికైతే ఎవరికైతే ఉమ్, ఉచిత అంటే వాళ్ళ మనసులో ప్రవృద్ధ. ఉచిత అనే పదానికి ఇక్కడ ప్రవృద్ధ అని చెప్పారు. ప్రవృద్ధ అంటే వాళ్ళ మనసులో ఇలాంటి భావన ఎప్పుడైతే జాగృతం అవుతుందో, ఇలాంటి భావన కలుగుతుందో అలాంటి వారు యోగిన. యోగిన అంటే యోగులు అంటే ఏంటి ఇక్కడ ఈ సందర్భంలో కర్మయోగులు అని చెప్పుకోవాలి. ఈ సందర్భంలో వీళ్ళు జ్ఞానానికి పరంపరా సాధనాన్ని ఆ, పాటించే పాటించేటువంటి వాళ్ళు, అనుష్ఠించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కర్మయోగులు అని. అందుకని నెక్స్ట్ లైన్, తథాచ భగవతా విభక్తే ద్వే బుద్ధి నిర్దిష్టే तथा च भगवता विभक्ते द्वे बुद्धि निर्दिष्टे। ఏషా దేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు ఇది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది సార్. వేషాతే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. కరెక్ట్, నేను చదివింది కూడా అదే. ఆ, ఏషా దేభిహిత, ఇది మన శ్లోకమే, ఇప్పుడు రాబోయే శ్లోకం ఇది. ఏషా సరే దేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అని చెప్పని ఉంది కదా అది. సరే. ఇది తయోశ్చ సాంఖ్య బుద్ధ్యాశ్రయాం తయోశ్చ సాంఖ్య బుద్ధ్యాశ్రయాం జ్ఞానయోగేన నిష్ఠాం జ్ఞానయోగేన నిష్ఠాం సాంఖ్యానాం విభక్తాం వక్ష్యతి సాంఖ్యానాం విభక్తాం వక్ష్యతి పురా వేదాత్మనా మయా ప్రోక్త ఇది. పురా వేదాత్మన మయా ప్రోక్తా ఇతి. ఓకే. తథాచ, ఆ విధంగానే, తథాచ అంటే ఆ విధంగానే, భగవత విభక్తే ద్వే బుద్ధి నిర్దిష్టే. భగవత ద్వే బుద్ధి విభక్తే నిర్దిష్టే. ఇవి రెండు బుద్ధులు, రెండు బుద్ధి. ద్వే బుద్ధి అంటే బుద్ధి ద్వయం. ఈ బుద్ధి ద్వయాన్ని విభక్తే విభజించి నిర్దిష్టే నిర్దేశింపబడ్డాయి. ద్వివచనంలో ఉన్నాయి ద్వే బుద్ధి నిర్దిష్టే అని. ఏమిటది? ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్ యోగే తు ఇమాం శృణు అని రాబోతున్నది అనమాట. ఏషా సాంఖ్యే బుద్ధి తే అభిహిత. ఇప్పటి వరకు నీకు సాంఖ్య బుద్ధి చెప్పానయ్యా. యోగే తు, తు అంటే నెక్స్ట్, అది దానికంటే సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అని. తు అనే పదం ఎప్పుడైతే వస్తుందో, అది తు అనే పదాన్ని సందర్భాన్ని బట్టి పూర్వము దానికంటే భిన్నమైనటువంటిది అని. తు అనేటంటే, తు అనే వర్డ్ వచ్చినప్పుడు ముందు చెప్పిన దానికంటే భిన్నమైనటువంటిది అని మామూలుగా వచ్చేటువంటి అర్థము. అక్కడక్కడ వేరే అర్థాలు కూడా వస్తుంటాయి. ఇక్కడ మాత్రం అదే అర్థమే. ఏమిటి? యోగేతు, యోగంలోనైతే ఇప్పుడు చెప్పబోతుండేది విను అని. ఇంతవరకు నీకు సాంఖ్య బుద్ధి చెప్పాను, ఇప్పుడు యోగ బుద్ధి చెప్పబోతున్నాను అని రెండు నిష్టల్ని చెప్పబోతున్నాడు అని దీని అర్థం. ఏషా బుద్ధి తే అభిహిత యోగేతు, యోగంలో అయితే ఇమాం శృణు, ఇప్పుడు చెప్పబోతున్నాను విను అని. తయోశ్చ సాంఖ్య బుద్ధ్యాశ్రయం జ్ఞానయోగేన నిష్ఠ. తయోశ్చ, ఆ రెండింటి మధ్యన సాంఖ్య బుద్ధ్యాశ్రయం, సాంఖ్య బుద్ధికి ఆశ్రయమైనటువంటిది జ్ఞానయోగేన నిష్ఠాం. జ్ఞానయోగమే. జ్ఞానయోగం అంటే ఏమిటి? జ్ఞానమేవ యోగ అంటే జ్ఞానం అనేటువంటిదే అక్కడ మార్గం. యోగం అంటే ఒక ఉపాయం అని చెప్పాను కదా. జ్ఞానయోగం అని చెప్పిన మనకు చాప్టర్ వస్తుంది కదా. జ్ఞానయోగం జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞానమేవ యోగ అని. జ్ఞానమే ఉపాయం దేనికి? సాక్షాత్తు మోక్షానికి. సాంఖ్య బుద్ధ్యాశ్రయం, సాంఖ్య బుద్ధిని ఆశ్రయించినటువంటిది. సాంఖ్యం అనే పదానికి అర్థం చెప్పుకున్నాం కదా. సమ్యక్ ఖ్యాయతే ఆత్మతత్వం అనేనా ఇది సాంఖ్యం అని. అంటే ఆత్మతత్వం దీని ద్వారా చక్కగా తెలుస్తుంది, అందువలన దాన్ని సాంఖ్యం అన్నారు. సాంఖ్యం ఉన్న ఒకటే, జ్ఞానం ఉన్న ఒకటే. సాంఖ్య బుద్ధ్యాశ్రయం జ్ఞానయోగేన నిష్ఠాం, జ్ఞానయోగములో నిష్ఠ. నిష్ఠ అంటే నిశ్చయేన స్థితి, నిశ్చయేన అవస్థానం అని. తర్వాత సాంఖ్యానాం విభక్తాం వక్ష్యతి, సాంఖ్యుల కోసం విభక్తాం విభజించి చెప్పబోతున్నాడు. వక్ష్యతి అంటే చెప్పబోతున్నాడు, ఫ్యూచర్ టెన్స్ అది. పురా వేదాత్మనామయ ప్రోక్త అని 4వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. ఈ వర్డ్సే లేవు. పురా వేదాత్మనామయ ప్రోక్త అనే దాన్ని ఏం చెప్పారంటే అక్కడ లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయానగ అనే ఒక శ్లోకం వస్తుంది 3వ అధ్యాయంలో. మూడవ అధ్యాయంలో, మూడవ శ్లోకం. ఏమిటి? లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయానగ. లోకములో రెండు నిష్ఠలు ఉన్నాయి అని చెప్పని నేను ముందు చెప్పాను అని చెప్పని అంటున్నాడు. జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని. సో చెప్పబోతున్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. సాంఖ్యుల కోసము జ్ఞానయోగ నిష్టను విభజించి చెప్పాడు. విభజించి అంటే వేరు చేసి, జ్ఞానయోగ నిష్ట అనే దాన్ని వేరు చేసి, జ్ఞానయోగ నిష్ట కర్మయోగం నుంచి వేరు చేసి చెప్పాడు. ఏమిటది? పురా వేదాత్మనామయ ప్రోక్త. వేదాత్మన అంటే
వేదస్వరూపుడనైన నా చేత, వేదస్వరూపుడనైన నా చేత ముందు చెప్పబడింది అని చెప్పబోతున్నాడు అనమాట. తర్వాత ఈ లైన్, నెక్స్ట్ లైన్, తథాచ యోగ బుద్ధ్యాశ్రయ తథా చ యోగబుద్ధ్యాశ్రయాం కర్మయోగేన నిష్ఠాం కర్మయోగేన నిష్ఠాం విభక్తాం వక్ష్యతి కర్మయోగేన యోగినాం ఇది. విభక్తాం వక్ష్యతి కర్మయోగేన యోగినా ఇతి. ఏవం సాంఖ్యబుద్ధిం యోగబుద్ధిం చ ఆశ్రిత్య ఏవం సాంఖ్యబుద్ధిం యోగబుద్ధిం చ ఆశ్రిత్య ద్వే నిష్ఠే విభక్తే భగవతా ఏవ ఉక్తే ద్వే నిష్ఠే విభక్తే భగవతా ఏవ ఉక్తే జ్ఞానకర్మణోః జ్ఞానకర్మణోః కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధ్యాశ్రయయోః కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధ్యాశ్రయయోః. వెరీ నైస్. ఏకపురుషాశ్రయత్వ అసంభవం పశ్యత. యుగపత్ ఏకపురుషాశ్రయత్వ సంభవం పశ్యత. ఏకపురుషాశ్రయత్వ అసంభవం పశ్యత. ఓకే. ఇది పెద్ద పదం ఇక్కడ వచ్చింది ఏంటంటే కర్తృత్వ అనేకత్వ బుద్ధ్యాశ్రయయో అని. ఇంత చెప్పాలంటే ఇంత చెప్తే కష్టం అవుతుంది, దాన్ని విడగొట్టుకోవాలి. కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధ్యాశ్రయయో అని విడగొట్టుకోవాలి. తర్వాత తథాచ యోగ బుద్ధ్యాశ్రయం కర్మయోగేన నిష్ఠాం, అలాగే తథాచ అలాగే ఆ, యోగ బుద్ధ్యాశ్రయం యోగ బుద్ధిని ఆశ్రయించినటువంటి, ఇంతకుముందు ఏమిటి, జ్ఞాన బుద్ధిని సాంఖ్య బుద్ధిని ఆశ్రయించింది ఒకటి, ఇప్పుడు యోగ బుద్ధిని ఆశ్రయించినది ఏమిటి, కర్మయోగేన నిష్ఠాం. కర్మయోగం అంటే ఏమిటి, కర్మైవ యోగ కర్మయోగ. ఇంతకుముందు జ్ఞానయోగ అంటే ఏం చెప్పాను, జ్ఞానమే యోగం, జ్ఞానమేవ యోగ జ్ఞానయోగ. ఇక్కడ కర్మయోగ అంటే ఏంటి, కర్మైవ యోగ కర్మయోగ. కర్మయే ఉపాయం. కర్మ ఏ విధంగా ఎలా ఉపాయం అవుతుంది, కర్మను మామూలుగా చేస్తే అది మనల్ని బంధిస్తుంది. అలా కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ఎప్పుడైతే చేశామో అది మనల్ని బంధించదు. బంధించదు అంటే ఎలాగా, ఫలితం ఇవ్వదు. కర్మ ఫలం మనకు ఉండదు కాబట్టి ఇట్ డజంట్ బైండ్. కర్మ ఫలం ఉన్నప్పుడే కదా మళ్ళీ నెక్స్ట్ జన్మ అది ఇది ఇది అన్న అంత కూడా. సో బట్ సంచిత కర్మలన్నీ ఉంటాయి, పాస్ట్ కర్మలన్నీ ఉంటాయండి. ఇప్పుడు మనం చేసేటువంటివన్నీ కూడా దానికి ఫలం ఉండదు. దీనివల్ల చిత్తశుద్ధి వస్తుంది కాబట్టి మెల్లిమెల్లిగా కొన్ని పుణ్యకర్మలు చేస్తున్నాం, లేక మెల్లిమెల్లిగా జ్ఞానం అనేటువంటి నిష్టలేకి అడుగుపెట్టినప్పుడు సంచిత కర్మలు వెళ్ళిపోతుంటాయి మెల్లిమెల్లిగా. సో అది ఇక్కడ స్కీమ్ అన్నమాట. సో కర్మయోగేన నిష్ఠాం విభక్తాం వక్ష్యతి, విభజించి వారు వేరు చేసి చూపిస్తున్నాడు కర్మయోగేన యోగినాం అని. అదే శ్లోకంలోనే ఏది, లోకేస్మిన్ వివిధ నిష్ఠా పురా ప్రోక్త, 3వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉంటే వివిధ పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని, కర్మయోగము అనేటువంటి నిష్టను యోగులకు చెప్పాను అని చెప్పబోతున్నాడు. తర్వాత ఏవం సాంఖ్య బుద్ధిం యోగ బుద్ధిం చ ఆశ్రిత్య ద్వే నిష్ఠే విభక్తే భగవత ఏవ ఉక్తే. ఈ విధంగా ఏవం అంటే ఈ విధంగా సాంఖ్య బుద్ధిం యోగ బుద్ధిం చ ఆశ్రిత్య, సాంఖ్య బుద్ధి అనేటువంటిది ఒకటి, యోగ బుద్ధి అనేటువంటిది ఒకటి. అంటే యోగం అనేటువంటి సాంఖ్యం అనేటువంటి నిష్ఠ, యోగం అనేటువంటి నిష్ఠ అనుకో, ఆశ్రిత్య వాటిని ఆశ్రయించి ద్వే నిష్ఠే రెండు నిష్టల్ని చెప్పాడు, విభజించి చెప్పాడు, వేరు చేసి చెప్పాడు. భగవత ఏవో ఉక్తే, భగవంతుడైన శ్రీకృష్ణుడి చేతనే చెప్పబడ్డాయి. జ్ఞానకర్మణోహో ఆ, ఏకపురుష ఆశ్రయత్వ, ఈ మధ్యలో ఉండేదాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జ్ఞానకర్మణోహో ఏకపురుషాశ్రయత్వ అసంభవం పశ్యత. జ్ఞాననిష్ట కర్మనిష్ట ఈ రెండు కూడా, జ్ఞాన కర్మణోహో జ్ఞానము కర్మను అనేటువంటిది ఏకపురుష యుగపత్ ఒకేసారి, యుగపత్ అనే పదం ఇక్కడ లేదనుకోండి కానీ మనం చేర్చుకుంటే బాగుంటుంది. యుగపత్ అంటే ఒకేసారి. ఏ, పురు ఏకపురుష ఆశ్రయత్వ అసంభవం పశ్యత. ఏకపురుష ఆశ్రయత్వం అంటే ఒకే వ్యక్తిలోనే జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండు ఉండడం అనేటువంటిది కుదరదు అనేటువంటి దాన్ని గమనిస్తున్నటువంటి, పశ్యత అంటే చూస్తున్నటువంటి అని అక్కడ భగవత ఆ, ఏమి పశ్యత అనేది భగవతతో కనెక్ట్ చేయాలి. ఆ భగవంతుడేంటి, ఏకబుద్ధి ఏకపురుషాశ్రయత్వ అసంభవం పశ్యత, ఒకే వ్యక్తిలోనే ఈ రెండు ఒకేసారి ఉండడం అసంభవం అనే విషయాన్ని చూస్తున్నటువంటి వాడై అని. పశ్యత అంటే చూస్తున్నటువంటి వాడై. ఆయన ఏం చెప్తున్నాడు, జ్ఞాన కర్మలు ఎలాంటివి, జ్ఞాన కర్మలు అంటే ఇప్పుడు దీన్ని ఈ పదాన్ని చూద్దాం. కర్తృత్వ అకర్తృత్వ ఏకత్వ అనేకత్వ బుద్ధి ఆశ్రయో. ఒకడికేమో కర్తృత్వం భావం, ఒక దానిలో ఏమో కర్తృత్వ బుద్ధి ఉంది, ఇంకో దానిలో అకర్తృత్వ బుద్ధి ఉన్నది. కర్తృత్వ బుద్ధి ఎవరికి ఉన్నది,
కర్మయోగికి ఉన్నది. అకర్తృత్వ బుద్ధి ఎవరికి ఉన్నది? జ్ఞానికి ఉన్నది. అలాగే ఏకత్వ బుద్ధి ఎవరికి ఉన్నది? ఏకత్వ బుద్ధి అంటే ఇదంతా కూడా ఒకే చైతన్యమే అన్ని అంతఃకరణాల్లో ఉన్నది అనేటువంటిది ఏకత్వ బుద్ధి ఎక్కడ ఎవరికి ఉన్నది? జ్ఞానికి ఉన్నది. అనేకత్వ బుద్ధి ఎవరికి ఉన్నది? అనేకం అంటే ఇక్కడ ఇది భూలోకం ఇక్కడ ఉన్నది, ఇంకొక స్వర్గలోకం అక్కడ ఉన్నది, నేను వేరే వీడు వేరే, అక్కడ కర్మఫల దాత వేరు, నేను పుణ్యం చేయాలి, ఇంకేదో సంపాదించాలి, అది ఇది అనేటువంటిది అనేకత్వ బుద్ధి అన్నమాట. సో ఏకత్వ బుద్ధి, అనేకత్వ బుద్ధి. ఏకత్వ బుద్ధి అనేటువంటిది జ్ఞానికి ఉంటుంది, అనేకత్వ బుద్ధి అనేటువంటిది కర్మికి ఉంటుంది. సో ఇవి జ్ఞాన కర్మలకు ఉన్నటువంటి భేదం. ఒకదాని కర్మకైతే కర్తృత్వ అనేక బుద్ధి ఆశ్రయం కర్మ. కర్తృత్వ బుద్ధి, అనేకత్వ బుద్ధి ఈ రెండు ఉంటాయి. నేను కర్త అనేటువంటి భావన, అనేకత్వం అంటే నేను అది సాధించాలి ఇది సాధించాలి అనేటువంటి భావన. అలాగే జ్ఞానికి అలా కాకుండా అకర్తృత్వ బుద్ధి, నేను అకర్త అనేటువంటి భావన, ఏకత్వ భావన. అన్నిట్లోనూ అన్ని ప్రాణుల్లోనూ ఒకే ఆ, శుద్ధ చైతన్యం ఉన్నది, ఒకే పరమాత్మ ఉన్నది అనేటువంటి భావన. ఇవి రెండు కూడా ఒకే వ్యక్తికి ఒకే సమయంలో ఉండడానికి వీల్లేదు. అది శంకరాచార్యులు చెప్పేది. మొట్టమొదటి నువ్వు కర్మయోగం చేసి మళ్ళీ దానికి రా, మనకేం ప్రాబ్లం లే. కానీ ఒకేసారి నేను జ్ఞాని అయి ఉన్నాను, జ్ఞాని అయి ఉండి నేను కర్మలు చేస్తాను అంటే కుదరతమేనా అని చెప్పని అంటున్నాడు. ఇది కామన్ సెన్స్ కూడా. తర్వాత యథా ఏతద్ విభాగవచనం తథైవ దర్శితం శాతపథీయే బ్రాహ్మణే యథా ఏతద్ విభాగవచనం తథైవ దర్శితం శాతపథీయే బ్రాహ్మణే ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంతో బ్రాహ్మణ ప్రవ్రజంతి ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంతో బ్రాహ్మణాః ప్రవ్రజంతి ఇది. ఇది. సర్వకర్మ సన్యాసం విధాయ సర్వకర్మ సన్యాసం విధాయ తచ్చేషేణ తచ్చేషేణ కిం ప్రజయా కరిష్యామో ఏషాం నోయమాత్మా అయం లోకః కిం ప్రజయా కరిష్యామో ఏషాన్నో అయమాత్మా అయం లోకః ఇది. ఇది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు యథా ఏతద్ విభాగవచనం. ఏది? కర్మనిష్ట కర్మనిష్ట అంటే ఈ విధమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి అంటే ఈ విధమైనటువంటి అండర్స్టాండింగ్, ఈ విధమైనటువంటి అవగాహన ఉంటుంది. యోగనిష్ట అంటే, జ్ఞాననిష్ట అంటే ఈ విధమైనటువంటి అవగాహన ఉంటుంది అని ఈ విభాగవచనం ఎలాగ ఇక్కడైతే చెప్పబడిందో అది ఎక్కడుంది? శతపథ బ్రాహ్మణంలో ఉంది. శాతపథీయే బ్రాహ్మణే, శతపథ బ్రాహ్మణం అని చెప్పిన ఒకటి ఉన్నది. ఆ బృహదారణ్యకోపనిషత్తు అందులో దానిలోనే వస్తుందన్నమాట. ఆ శాతపథీయే బ్రాహ్మణే. బృహదారణ్యకోపనిషత్తులో ఇక్కడ మీకు ఇది కూడా ఇచ్చుంటారు, 4-4-22 అని ఇచ్చుంటారు. అంటే నాలుగవ ఇది అధ్యాయము, నాలుగవ బ్రాహ్మణము, 22వ మంత్రము అని. 4-4-22 అంటే నాలుగవ అధ్యాయము, నాలుగవ బ్రాహ్మణము. ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తు అనేటువంటి దాన్ని చాప్టర్స్ ను బ్రాహ్మణములు అంటారు. అధ్యాయములు ఉన్నాయి, ఫస్ట్ చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ ను బ్రాహ్మణం అంటారు. ఆ బ్రాహ్మణంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. అది దాని స్ట్రక్చర్. సో దానిలో ఏం చెప్పారు? ఇక్కడ విభాగవచనం ఇక్కడ ఎలాగైతే చెప్తున్నాడో దాన్ని శాతపథీయే బ్రాహ్మణి అంటే శతపథ బ్రాహ్మణంలో ఏం చెప్పారు? ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంతో బ్రాహ్మణ ప్రవ్రజంతి. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ప్రవ్రాజిన. ప్రవ్రాజిన అంటే మనం పరివ్రాట్ అని ఉంటుంటాం, పరివ్రాజకుడు అంటుంటాం. వాళ్ళే ప్రవ్రాజిన అంటే సన్యాసిన. పరివ్రజతి, పరితః వ్రజతి. పరివ్రాజకుడు అంటే ఏంటంటే వాళ్ళు మామూలుగా ఒకే చోట ఉండడానికి వీల్లేదనమాట. పరివ్రాజకులు అంటే వాళ్ళు తిరుగుతూ ఉండాలి. వాడు ఎందుకంటే అన్ని ఏమీ లేకుండా అనికేత అంటారు. అనికేత అంటే అడ్రస్ లేనివాడు అని. అనికేత అంటే ఒకే స్థానంలో నేను ఉంటాను, నేను బాగా సుష్టుగా ఉంటానని కాదు. వాళ్ళు తిరుగుతుండాలంట. పరివ్రాజకుడు అనేటువంటి వాడు తిరుగుతుండాలి. ఇప్పుడు శుక మహర్షి గురించి మనం చెప్తుంటాం. గోదోహన సమయమే ఉంటాడంట ఒక చోట. గోదోహన సమయం అంటే ఆవు పాలు పితికే ఎంతటి సమయమే ఒక చోట ఉంటాడు అని. లేకుంటే ఒక పూట అక్కడ ఉంటాడు అని అంతే. రెండవ పూట అక్కడ ఉన్నాడు, తిరుగుతుంటాడు అనమాట. ఎక్కడో తిరుగుతుంటాడు. ఎవరో ఏదైనా వాళ్ళు ఏదైనా అడిగితే ఏదైనా చెప్తుంటాడు. ఆయన తనే తిరుగుతుంటాడు అనమాట. సో ఆ, ధర్మ ప్రచారం అనేటువంటిది పరివ్రాజకులు చేయాలి అనేటువంటిది ఓల్డ్ రూల్. సో ఏతమేవ ప్రవ్రాజినో లోకం ఇచ్చంత అంటే దాన్ని ఎలా మార్చుకోవాలంటే ఏతమేవ లోకం ఇచ్చంత ప్రవ్రాజిన బ్రాహ్మణ ప్రవ్రజంతి. అన్వయం మనం మార్చుకునేది ఎట్లంటే ఏతమేవ లోకం ఇచ్చంత, ఈ లోకాన్నే కోరుతూ అని. ఈ లోకాన్నే కోరుతూ ప్రవ్రాజిన సన్యాసిన బ్రాహ్మణ ప్రవ్రజంతి.
సన్యాసం కోరుకున్నటువంటి బ్రాహ్మణులు సన్యాసాన్ని కోరుతున్నటువంటి బ్రాహ్మణులు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరిస్తారు అని. ఇది ఇక్కడ ఒకటి ఏమిటంటే ఏతమేవ లోకం అంటే ఈ లోకం అన్నాడు. ఈ లోకం అంటే ఏమిటిది? ఆత్మలోకం అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మలోకం అంటూ వేరే లోకం ఉంటుందండి. ఆత్మను తెలుసుకోవడమే లోకం. ఆత్మను తెలుసుకోవడం అనేటువంటిదే ఆ, ఆత్మలోకం అని చెప్పని దానికి ఒక ఫిగరేటివ్ గా వాడుతున్నారు అంతే. మనం దాన్ని ఫిగరేటివ్ యూసేజ్ అంటుంటాం కదా. వాడి లోకం వాడిది అంటే ఏంటుంటాం. ఎప్పుడు వాడు ఏదో సెల్ ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఆ సెల్ ఫోన్ అనేది వాడి లోకం, లేకుంటే టీవీ చూడటం అనేటువంటిది ఆమె లోకం అని చెప్పని అంటుంటాం కదా. సో అది లోకం అంటే. లోకం అంటే ఏంటంటే ఆ ఆ స్థితి, ఆ స్థితిలో ఉండడం. ఇక్కడ ఏమిటిది? ఇక్కడ ఏతమేవ లోకం ఇచ్చంత బ్రాహ్మణ ప్రవ్రజంతి, ఈ లోకాన్నే కోరుతూ అంటే ఆత్మలోకము అనేటువంటిది ఎక్కడో ఒక లోకం ఉందని కాదు. ఇప్పుడు స్వర్గలోకము, ఇంకేదో ఆ, పితృలోకము, తర్వాత ఇంకేదో యమలోకము, అవి ఇవి అన్ని మనం చూస్తుంటాం కదా. ఆ, చూస్తుంటామంటే అట్లీస్ట్ చదువుతుంటాము, లేకుంటే సినిమాలో యమలోకాన్ని కూడా చూస్తుంటాం. సో ఎనివే, సో ఈ లోకాలన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇన్ లోవర్ లెవెల్. ఆత్మలోకం అనేటువంటిది లోకము లేదు. ఆత్మలోకం అనేటువంటిది ఒక లోకము అనే ఒక స్థానం అంటూ లేదు. ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆత్మ నిష్టలో ఉండడమే ఆత్మలోకం. లోక అంటే దానికి లోక అనేటువంటి పదాన్ని కూడా శంకరాచార్యులు ఒక చోట ఆ, ఈశావాస్య ఉపనిషత్తు భాష్యంలో చెప్పారు. లోక్యతే ఇది లోక జన్మ అని అంటాడు. లోక్యతే ఇది లోక, లోక్యతే అనుభూయతే ఇది లోక. అంటే మనం అనుభవించేటువంటి ఏదైతే స్థితి ఉన్నదో అదే లోకం అంటాడు. మనం లోక్యతే అనుభూయతే ఇది లోక జన్మ అని కూడా అంటాడు ఆయన. అంటే ఆ విధమైనటువంటి స్థితిలో ఉండడం అనేటువంటిది అది లోకం. సో అది లోక్యతే. ఆత్మ అనేటువంటిది ఒక లోకం లేదు అని ప్రస్తుతానికి తెలుసుకుందాం. ఎందుకంటే ఇట్లాంటి పదాలు మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంటాయి. తద్ధామ పరమం మమ అంటాడు శ్రీకృష్ణుడు ఇంకా ముందు పోతే. ఆ స్థానం నాది అండి. ఆ స్థలం ఆ స్థానం నాది అంటే అక్కడి వరకు వెళ్ళాలి అంటే ఏమిటి? అక్కడ ఏదో ఒక స్థానం ఒకటి ఉన్నది. ఆమ్, పరమాత్మ ఉండేటువంటి స్థానం ఒకటి ఉన్నది అని కాదు. ఆ స్థితి నాది అని అంతే. ఆ స్థితి నాది అని అక్కడ అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ ఒక ప్లేస్ ఉన్నది అని చెప్పని తీసుకోవడానికి వీలు లేదు. అదేదో వైకుంఠ ధామం అంటూ ఒకటి ఉన్నది అని తీసుకోవడానికి లేదు. వైకుంఠ ధామం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్, నాట్ ఎ ప్లేస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడే ఏతమేవ లోకమిచ్చంత, లోకం అనేటువంటి దానికి అదే అర్థం ఇక్కడ. తర్వాత సర్వకర్మ సన్యాసం చ విధాయ, తర్వాత సర్వకర్మ సన్యాసాన్ని కూడా విధించి, సర్వకర్మ సన్యాసం విధాయ అంటే సర్వకర్మలని సన్యాసించి. అంటే ఇప్పుడు జ్ఞాని అనేటువంటి వాడు బ్రాహ్మణ అని అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రాబబ్లీ బ్రాహ్మణులు సర్వకర్మ సన్యాసించే వాళ్ళేమో పూర్వకాలంలో. ఆ, ఎందుకంటే సర్వకర్మ సన్యాసం పూర్తిగా బెగ్గింగ్. సన్యాసి అనేటువంటి వాడు హీ హాస్ టు లివ్ బై బెగ్గింగ్. సో ఆ బెగ్గింగ్ అనేటువంటి అధికారము బ్రాహ్మణుడికి మాత్రమే ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేయడం లేదనుకోండి. సో ఎనివే, సర్వకర్మ సన్యాసం విధాయ తచ్చేషేణ. తచ్చేషేణ అంటే అందులో భాగంగా అని. శేషం అంటే మిగిలింది అని కాదు. తచ్చేషేణ అంటే అందులో భాగంగా అని. శేష శేషి అనేటువంటి పదాలు శాస్త్రంలో వస్తుంటాయి. శేషం అంటే ఒక అంగము. శేషి అంటే అంగములు కలది శేషి. శేష శేషి భావం అని చెప్పని వైష్ణవులు అంటుంటారు. శేష శేషి భావం అంటే ఆ శేషి అంటే ఆ మహావిష్ణువు. శేషము అంటే ఇవన్నీ కూడా మనం అందరు కూడా అన్ని కూడా రకరకాలైనటువంటి మనము జీవులు కావచ్చు, లేక ఇంకా మిగతా దేవుళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా అంగములు శేష శేషి భావముతో మన మన ఆ, మహావిష్ణువును సేవిస్తాము అని చెప్పని వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ భావన. శేష శేషి భావం అనేటువంటిది ముఖ్యంగా వాళ్ళు వాడుతుంటారు. శేషి అనేటువంటి పదం శాస్త్రంలో ఉంది. శేష శేషి భావం అంటే ఒకటి శేషి అంటే శేషము కలది, ఒక అంగము కలది శేషి. తచ్చేషేణ అంటే అందులో భాగంగా, లేకుంటే దానిలో అంగంగా. వాళ్ళు ఏం చెప్తున్నారు? దానితో ఇన్ ట్యూన్ విత్ దట్ అన్నట్టుగా. ఇంగ్లీష్ లో మనం ఇన్ ట్యూన్ విత్ దట్ అంటాం కదా, ఆ విధంగా. కిం ప్రజయా కరిష్యామో ఏషాం నోయమాత్మాయం లోక. కిం ప్రజయా కరిష్యామో. ఇక్కడ మనము గృహస్థాశ్రమం మాకెందుకండి అని. కిం ప్రజయా కరిష్యామో. ప్రజ అంటే ఏమిటి? ఇక్కడ పిల్లలు, సంతానం. సంతానంతో మాకేం పని అని. సంతానం కావాలంటే గృహస్థాశ్రమం స్వీకరించాలి కదా. వీడు మాకెందుకు గృహస్థాశ్రమం కూడా అక్కర్లేదు అని వాడు. ఎందుకంటే బ్రహ్మచారి దశలోనే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. వాడు అలాంటి వ్యక్తి ఇలాంటి మాటను మాట్లాడుతున్నాడు. కిం ప్రజయా కరిష్యాము ఏషాం నః, ఏ మాకైతే అని. ఏషాం నః అంటే ఏ మాకైతే. అయమాత్మ అయం లోక, ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో ఇదే మాకు లోకము. మాకు ప్రజలు ఎందుకు, పిల్లలు ఎందుకు అని.
పిల్లలు అనే దాని గురించి ఇక్కడ ఎందుకు అసందర్భంగా మాట్లాడుతున్నాడు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే పిల్లలు అనేటువంటిది ఒకప్పుడు ఒకానొక కాలంలో కొడుకును కనడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి డ్యూటీ. ఎందుకంటే పుత్రుడు అనేటువంటి పదానికి పూరణాత్ పుత్ర అని, పూరణాత్ ఇక్కడ దానిలో ఏం చెప్పారంటే, బృహదారణ్యకోపనిషత్తులోనే ఒక మంత్రానికి భాష్యంలో శంకరాచార్యుల వారు రాశారు, పూరణేన త్రాయతే పితరం యస్మాత్ అని. పూరణేన త్రాయతే అంటే తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి వాడు ఏదో అన్ని రకరకాలైనటువంటి ధార్మిక కార్యాలు చేయాలి. నేనున్నా అనుకోండి, నేను ఉదాహరణకి నేనేదో అతిథి యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, అవి ఇవి ఇవన్నీ చేయాలి. అలాగే నిత్యకర్మలు చేస్తుండాలి. తర్వాత అలాగే నా డ్యూటీ అయినటువంటి, ఒక బ్రాహ్మణుడి డ్యూటీ అయినటువంటి అధ్యయనము, అధ్యాపనము, ఆ, యాజనము. యజనం కూడా చేయాలి, నేను యాగం కూడా చేయాలి. చేయలేదు, ఏవి చేయలేదు మళ్ళీ. సో ఇవన్నీ చేయడానికి ఇది పూరణేన త్రాయతే. పూర్వకాలంలో ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు అండి, చాలా సిస్టమేటిక్ గా చేసేటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా మనకు తమాషగా అనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఆ, ఒక 2-3 జనరేషన్స్ ముందు వెళితే ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. 2 జనరేషన్స్ ముందు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. పూరణేన త్రాయతే అంటే తండ్రి ఒకవేళ సిక్ అయ్యి ఏదో ఓల్డ్ ఏజ్ తో, వృద్ధాప్యంతో వాడు సిక్ అయినప్పుడు అనుష్ఠానం చేయలేకపోతే కొడుకు దాన్ని పూరించాలన్నమాట. తండ్రి ఒకవేళ సంధ్యావందనం చేయలేకపోతే కొడుకు చేయాలి. తండ్రి ఒకవేళ దేవతార్చన చేయలేకపోతే కొడుకు దాన్ని అడిషనల్ గా చేయాలన్నమాట. సో దాన్ని పూరణేన, తండ్రి చేయనటువంటి పనులను కొడుకు చేసి పూరించడం వల్ల వీడు పుత్రుడు అన్నమాట. పూరణేన త్రాయతే, ఆ విధంగా పూరించి, తండ్రి చేయనటువంటి కర్మలన్నింటినీ కూడా వీడు పూరించి, త్రాయతే తండ్రిని రక్షిస్తున్నాడు, నరకానికి పోకుండా రక్షిస్తున్నాడు అనమాట. త్రాయతే అంటే రక్షిస్తున్నాడు. సో తండ్రి నరకానికి పోకుండా రక్షించడానికి వీడు ఏం చేయాలి? తండ్రి చేయాల్సిన కర్మలు వీడు చేయాలన్నమాట. ఏది గృహస్థుగా ఉన్నప్పుడు తండ్రి ఏ కర్మలు చేయాలి? ఇప్పుడు నిత్య కర్మలు ఏవో చేయాలి. ఆ కర్మలన్నింటినీ కూడా వీడు పూరిస్తున్నాడు. అందువల్ల ఇతన్ని పుత్రుడు అన్నారు. సో అందుకని ఇక్కడ మాకు అవన్నీ అవసరం లేదయ్యా ఇప్పుడు, ఎందుకంటే మాకు పుణ్యము అవన్నీ కూడా మాకు ఎందుకు అక్కర్లేదు కదా ఇప్పుడు. ఇప్పుడు అవన్నీ పూరణీయ త్రాయితీ అంటే ఏ విధంగా నరకానికి పోకుండా వీడు స్వర్గానికి పోయి చూసుకుంటాడు. అంతే కదా, మాకు ఆ స్వర్గం కూడా అక్కర్లేదు. అందువల్ల మాకు కొడుకులు ఎందుకు అని దాని అర్థం. కిం ప్రజయా కరిష్యామ, పిల్లలతో మేమేం చేసుకుంటామండి. ఏషాం ఏషాం నహ అంటే ఏ మాకైతే అని, ఏషాం నహ ఏ మాకైతే అయం ఆత్మాయంలోక, ఈ ఆత్మయే ఉన్నది కదా, ఇదే మా లోకము అని చెప్పని. ఇక్కడ మళ్ళీ ఆత్మ అనేటువంటి లోకం లేదు గుర్తుంచుకోవాలి. లోకం అంటే ఇదే మాకు లోకం అంటే ఏంటి? మాకు హ్యాపీగా వీఆర్ ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్. బ్రహ్మ అవేర్నెస్ లో మేము ఉన్నాం, బ్రహ్మ జ్ఞానంలో మేము ఉన్నాం, మాకు ఇది ఇంకెవన్నీ ఎందుకయా అని చెప్పని. తర్వాత తత్ర ఏవచ, టైం అయిపోయిందా? ఓన్లీ 2 minutes ఉన్నట్టుంది. ఇంకా 4-5 minutes ఉంది. ఓకే. తత్రైవచ శ్రీనివాస్, తత్రైవ చ రాగ్ దార పరిగ్రహాత్ పురుష ఆత్మా ప్రాకృతః ప్రాగ్ దార పరిగ్రహాత్ పురుష ఆత్మా ప్రాకృతః ధర్మ జిజ్ఞాసోత్తర కాలం ధర్మ జిజ్ఞాసోత్తరకాలం లోకత్రయ సాధనం పుత్రం విప్రకారం చ విత్తం లోకత్రయ సాధనం పుత్రం ద్విప్రకారం చ విత్తం మానుషం దైవం చ మానుషం దైవం చ తత్ర మానుషం విత్తం కర్మరూపం పితృలోక సాధనం సాధన ప్రాప్తి పితృలోక ప్రాప్తి సాధనం తత్ర మానుషం కర్మరూపం పితృలోక ప్రాప్తి సాధనం విద్యా చ దైవం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం విద్యా చ దైవతం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం సో కామయత సో కామయత ఇది ఇది అవిద్యా కామవత ఏవ సర్వాణి కర్మాణి అవిద్యా కామవత ఏవ సర్వాణి కర్మాణి శ్రౌతాదీని దర్శితాని. శ్రౌతాదీని దర్శితాని. ఇప్పుడు ఒక బాంబు లాంటి స్టేట్మెంట్ వేశారు శంకరాచార్యుల వారు. అవిద్య కామవత ఏవ సర్వాణి కర్మాణి అంటే అవిద్య, అజ్ఞానము, కామం అంటే కోరిక, డిజైర్స్ ఉన్నటువంటి వాడికేనయ్యా ఈ కర్మలన్నీ అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ వేశాడు. అంటే మనం అందరం బాధపడాల్సిన పని లేదండి, మనం అందరం అవిద్యలోనే ఉన్నాం. అవిద్యలో లేకుంటే మనం జ్ఞానులు అయిపోతాం. అవిద్య అంటే బ్రహ్మజ్ఞానం ఎంతవరకు రాలేదో అంతవరకు అవిద్యనే. నువ్వు ప్రొఫెసర్ ఉండొచ్చు, మరొకటి కావచ్చు, బ్రహ్మజ్ఞానం లేదంటే ఈ శాస్త్రం ప్రకారం మనం అజ్ఞానులే. అంతే, దట్స్ ఆల్. సో ఇక్కడ తత్రైవచ, అక్కడ అదే సందర్భంలోని, ఇక్కడ ఇంతకుముందు చెప్పాం కదా, ఏషాం నోయమాత్మాయం లోక, మాకు పిల్లలు ఎందుకండి అని చెప్పినటువంటి అదే సందర్భంలోనే ఇంకోటి కూడా చెప్పాడంట.
అదే సందర్భంలోనే తత్రైవచ అంటే అదే శాతపథ బ్రాహ్మణంలోనే అదే సందర్భంలో అంటే ఆ బ్రాహ్మణంలో ఆ బ్రాహ్మణం కాకుండా అదే శతపథ బ్రాహ్మణంలోనే మరొక చోట ఏం చెప్పారు? ప్రాగ్ దార పరిగ్రహాత్ పురుష ఆత్మ ప్రాకృత. ప్రాగ్ దార పరిగ్రహాత్ అంటే వివాహానికి ముందు దార పరిగ్రహం అంటే దారాహ అనే పదానికి సంస్కృతంలో భార్య అని అర్థం. సంస్కృతంలో దారాహ అనే పదం ఉంది కదా, దారాహ అనే పదం నిత్య బహువచనము అని ఇది మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది కూడా ఒక కంట్రవర్సీ. రామదారాహ అని చెప్పని ఎక్కడో ఉంటుంది. ఎక్కడ? కైకేయి రామాయణంలో ఎక్కడో రామదారాహ అంటుంది. అందుకని వీళ్ళు కొంతమంది ఏమన్నారు, ఓ రాముడికి చాలా మంది భార్యలు అని చెప్పని కొంతమంది మనకు మామూలుగా వాదిస్తుంటారు. రాముడికి దారాహ అంటే స్త్రీ ఒకతే, దారాహ అంటే భార్య. దారాహ అనేటువంటి నిత్య బహువచనం. రాముడికి చాలా మంది భార్యలు ఉన్నారు అని చెప్పని మనం వాదించే వాళ్ళు ఉంటారు కదండి. మన మేధావులంతా ఆ మేధావులు అలా అంటుంటారు. సో ప్రాగ్ దార పరిగ్రహ అంటే భార్యను గ్రహించడానికి ముందు, భార్య పరిగ్రహానికి ముందు, పాణిగ్రహణం అంటాం కదా, ఆ పాణిగ్రహణానికి ముందు ఆత్మ ప్రాకృత. ఈ ప్రాకృత ఆత్మ, ప్రాకృత ఆత్మ అంటే సాధారణ మనిషి, ప్రాకృతుడైనటువంటి వాడు, సంస్కృతుడు కానటువంటి వాడు, ఇంకా సంస్కృతం బుద్ధి రాలే, ప్రాకృత బుద్ధే ఉన్నది అంటే సాధారణమైనటువంటి అజ్ఞ అంటే మామూలుగా ఉన్నాడు అంటే వాడు పూర్తి ఫూల్ కాదు, వాడు పూర్తి పనికిరాని వాడు కూడా కాదు, వాడు ఏదో మంచి పనులే చేస్తుంటాడు. సో అతనేంటూ ఏం చేస్తాడు? ధర్మ జిజ్ఞాసోత్తర కాలం కొంచెం ధర్మ జిజ్ఞాస చేస్తాడు. ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పని అథాతో ధర్మ జిజ్ఞాస అని మీమాంసా శాస్త్రం చెప్తుంది కదా. దాని తర్వాత ధర్మ జిజ్ఞాస చేయాలి అని చెప్పని. సో ధర్మ జిజ్ఞాస అంటే ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆ బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది దీనిలో చేస్తాం. ఏదంటే మనకు మన ఆ, బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. బ్రహ్మ జిజ్ఞాస ఇప్పటి నుంచి బ్రహ్మ జిజ్ఞాస అని. దానికి బ్యాక్గ్రౌండ్ చాలా ఉందనుకోండి, దాని లేకపోతే ఇప్పుడు ఇక్కడ ధర్మ జిజ్ఞాస చేసిన తర్వాత అంటే ధర్మ విచారం చేసిన తర్వాత లోకత్రయ సాధనం లోకత్రయ సాధనం, మూడు లోకాలు ఉన్నాయండి. ఏమిటి ఈ మూడు లోకాలు? మనుష్య లోకము, పితృలోకము, దేవలోకం అని. ఈ మనుష్య లోకాన్ని దేంతో జయించాలి? మనుష్య లోకాన్ని ప్రజయ అంటే పుత్రుడిని కన్న తర్వాత మనుష్య లోకాన్ని జయిస్తున్నాడు అని. లోకాన్ని జయించడం అంటే ఏంటి? ఈ లోకంలో మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ సరిగా చేయడమే జయించడం, అది అర్థం ఇక్కడ. లోక జయం ఆ పుత్రేణ అయం లోకో జయ. పుత్రుడు ఉంటే ఈ లోకం, ఈ లోకం జయింపబడుతుంది అని. సో జయము అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి డ్యూటీలన్నీ సక్సెస్ఫుల్ గా చేశాము. ఒక ఆయన ఫలానా ఆయన సక్సెస్ఫుల్లీ రిటైర్డ్ అంటాం. సో సక్సెస్ఫుల్లీ రిటైర్డ్, సక్సెస్ఫుల్లీ యూ హావ్ డన్ యువర్ డ్యూటీ ఇన్ గోయింగ్ టు ద నెక్స్ట్ పోస్ట్ అని. సో ఆ విధంగా, లేకుంటే రిటైర్డ్ వాట్ ఎవర్. సో మనుష్య లోకాన్ని పిల్లల వల్ల జయించాలి. అలాగే పితృలోకాన్ని ఏ విధంగా జయించాలి? కర్మతో జయించాలి. అంటే కర్మలన్నీ చేసి మనం రకరకాలైనటువంటి యాగాలు యజ్ఞాలు అవి ఇవి చేసి మనం పితృలోకానికి వెళ్తాము. తర్వాత ఉపాసనతో దేవలోకానికి వెళ్తాము అని. అంటే ఒకనొక దేవుణ్ణి ఉపాసన, కర్మ చేయడం వేరే, ఉపాసన అనేటువంటిది నెక్స్ట్ లెవెల్. కర్మ అనేటువంటిది మామూలుగా నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటిది ఒకటి. ఉపాసనలో కూడా కోరిక ఉంది, నాకు అదిగో ఆ దేవతా ప్రాప్తి, నాకు ఆ దేవత అనుగ్రహం రావాలి. కొంతమంది ఏదో సరస్వతి ఉపాసకులు అంటారు, గణేష్ ఉపాసకులు అంటారు, ఇట్లా ఉపాసకులు అని చెప్పని ఉంటారు. ఆ ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది దాంతో దేవలోకం అంటే ఉపాసన ద్వారా లభించేది ఏమిటి? ఆ పర్టికులర్ లోకానికి వాళ్ళు వెళ్తారు అని. సో ఇది మూడు రకాలైనటువంటి లోకాలు: మనుష్యలోక, పితృలోక, దేవలోక అని. సో ఈ మూడింటిని కూడా జయించాలి అంటే ఈ మూడు లోకాల గురించి చేయాల్సినటువంటి కర్మలన్నింటినీ సక్సెస్ఫుల్ గా చేయడం. సో దానికి ఏమేం కావాలి? మూడు రకాల విత్తం కావాలి. విత్తం అంటే డబ్బులు. ఏమిటి? మూడు రకాల డబ్బులు. లోకత్రయ సాధనం ద్విప్రకారం చ విత్తం. పుత్రుడు అనేటువంటిది ఒకడు, వాడు కూడా ఒక విత్తం లాంటి వాడే. విత్తం అంటే డబ్బు. ద్విప్రకారం చ విత్తం మానుషం దైవం చ. మానుషం విత్తం, దైవం విత్తం. విత్తం అంటే ఏంటి? కర్మ రూపం. మనిషి ఇక్కడ కర్మ చేసేస్తున్నాడు కదా, యజ్ఞము యాగము అవన్నీ చేస్తున్నాడు కదా, అది మానుషం విత్తం. రకరకాలైనటువంటి కర్మలు చేయడం అనేటువంటిది మనుషులు ఆచరించే వాడి యొక్క విత్తం. ఆ డబ్బు అంటే ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిదే మానుషం విత్తం. తర్వాత దైవం విత్తం అంటే ఏంటి? ఆ, పిత- పితృలోక ప్రాప్తి సాధనం. ఇది మానుషం విత్తం కర్మరూపం. పితృలోక ప్రాప్తి సాధనం. మానుషం విత్తం అనేటువంటిది పితృలోక ప్రాప్తికి సాధనం. విద్యాంచ దైవం విత్తం. విద్య అనే పదానికి ఉపాసన అని అర్థం.
నేను కొంచెం తొందరగా ఆ, చదవడానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే భాష్యం ఎంతసేపు చెప్పినా ముందు పోవడం లేదు, అందుకని ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అందుకని విద్యాంచ దైవం విత్తం దేవలోక ప్రాప్తి సాధనం సో కామయత. విద్యాంచ, విద్య అనే పదానికి సందర్భాన్ని బట్టి బ్రహ్మ విద్య అని ఒక సందర్భంలో రావచ్చు. కొన్ని చాలా సందర్భాల్లో విద్య అంటే మనకు ఉపాసనలు, ఉపాసన అని వస్తుంది. అంటే ఒక దేవుడు, నేనేదో ఒక ఇష్ట దైవాన్ని పెట్టుకుంటాను, ఆ ఇష్ట దైవాన్ని నేను ఉపాసన చేస్తుంటాను, ఆ ఇష్ట దైవం గురించి ఆ ఇష్ట దైవం లాగానే నేను కూడా బిహేవ్ చేస్తాను. ఆయన ఆయనలో కొన్ని గుణాలను నేను అట్రిబ్యూట్ చేస్తాను. ఇప్పుడు సరస్వతి అన్నాం అనుకోండి, ఓ విద్యలకు తల్లి. గణేశుడు, ఆయన కూడా విద్యలు, రకరకాలైనటువంటి విద్యలు, బట్ అట్ ది సేమ్ టైం కార్య సాధన ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో కొన్ని గుణాలను ఆరోపించి ఆ గుణాలన్నీ నాకు కలగాలి, ఆ గుణాలన్నీ కూడా నా వశం కావాలి అనేటువంటి బుద్ధితో నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడం, దానివల్ల ఫలితాన్ని పొందిన వాళ్ళు ఉన్నారని చూస్తుంటాం. ఒక ఆయన ఏదో సరస్వతి ఉపాసన చేసి ఆయనకు అనర్గళంగా కావ్యాలు చెప్తుంటాడని, ఇంకొక ఆయన ఇంకేదో ఉపాసన చేసి హయగ్రీవ ఉపాసన చేసి ఇంకేదో సంపాదించాడని సిద్ధులు ఉండొచ్చు, చెప్పలేము. ఉదాహరణకి బెల్లంకొండ రామరాయ కవి గారు హయగ్రీవ ఉపాసన చేశాడని, ఆ హయగ్రీవ ఉపాసన వల్ల ఆయనకు అనంతమైనటువంటి జ్ఞానం కలిగిందని చెప్తారు. ఎందుకంటే దాదాపు 150 పుస్తకాలకు పైన రాశాడు. 40 ఏళ్ల వయసుకే 150 పుస్తకాలకు పైన, పెద్ద పెద్ద పుస్తకాలు రాశాడు ఆయన. సో చాలా, దానికి చాలా గ్రేట్ గిఫ్ట్ ఉండాలి కదండి. సో ఆయన గొప్ప ఉపాసన చేశాడని చెప్తారు. ఉండొచ్చు, మనం చేయలేదు కాబట్టి మనం చెప్పలేము. సో పితృలోక ప్రాప్తి సాధనం. తర్వాత విద్యాంచ దైవం విత్తం. విద్య అనేటువంటిది దైవం విత్తం. విద్య అనే ఉపాసన అనేటువంటిది దైవం విత్తం. మానుషం విత్తం ఏమిటి? పితృలోక ప్రాప్తి సాధనం. తర్వాత కర్మ, కర్మ అనేటువంటిది పితృలోకానికి సాధించడానికి విత్తము. అలాగే విద్య, ఉపాసన అనేటువంటిది దైవం విత్తము. ఈ రెంటిని కూడా సో కామయత, అతను కోరుకున్నాడు అని మొట్టమొదటి ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో, ప్రాకృత జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు కోరుకున్నాడు అని. ఇక్కడికి ఆపుదాము, ఇక్కడికి టైం అయింది. ఆ తొందరగా చెప్పడానికి, ఇంద్రియాలు, గుర్రాలు, కళ్ళెం, మనసు, శరీరం, ఇది ఏమి చెప్పారు? నేను అంటే ఆ రతి, రతి అంటే ఐఎమ్ ది ఓనర్, ఐఎమ్ ది మాస్టర్. శరీరం రతి కాదు, శరీరం రథం. శరీరం రథం, నేను రతి. రతి అంటే రథస్వామిని, ఐఎమ్ ది మాస్టర్, మాస్టర్ ఆఫ్ దట్ రతి. ప్లీజ్ టేక్ వాట్ ఎవర్ టైం యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, నో నీడ్ టు హరి అప్. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్ అమ్మా. ఇప్పుడు దీనిలో ఏంటంటే శరీరం రథం, అది కఠోపనిషత్తులోని మంత్రం, అది యాక్చువల్లీ. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఆ, ఓ మంత్రం ఉంది, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహు. ఇవన్నీ కూడా అక్కడ వరుసగా వస్తాయి. ఆ, అది అది గుర్తొచ్చింది అది. సో ఇప్పుడు టైం కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపుదామండి. సో కామయత దగ్గర ఆపాము. ఇది అవిద్యా కామవత ఏవ కర్మాణి. అవిద్య, కామము ఈ రెండు ఉన్నటువంటి వాడికే కర్మలు. సో మనం అందరం కూడా కర్మలు చేస్తున్నామంటే విద్యా కామము వల్ల చేస్తున్నాము అని చెప్పి కర్మలు చేయడం మానేయకూడదండి. కర్మలు చేయడం మానేస్తే అది మరీ అన్యాయం. అది మళ్ళీ అది ఇంకో కేటగిరీలోకి వెళ్ళిపోతాం. దాన్ని వచ్చే క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సర్వాణి కర్మాణి శ్రౌతాది అని దర్శితాన్ని, ఈ లైన్ మళ్ళీ కూడా చదువుదాం. ఇప్పుడు ఇక్కడికి ముగిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.